ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే మోటో రేజర్ 60 మోటో రేజర్ 60 అల్ట్రా ఉంది చూసారా, దానికి తమ్ముడు అన్నట్లు. సో ఫ్లిప్ లో కొంచెం లో బడ్జెట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ ఇది. ఏంటి వాసన చూస్తున్నారంటారా? మోటోరోలా ఫోన్స్ ఈ బాక్స్ కూడా పెర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, మోటోరోలా రేజర్ 60 అని చెప్పి. లెఫ్ట్ అండ్ రైట్ మోటోరోలా బ్రాండింగ్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్ అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ వచ్చేటప్పటికే ప్యాంటోన్ స్ప్రింగ్ బడ్ 8+256GB వేరియంట్ పంపించారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ లైక్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ రెండు సపోర్ట్ అయితే మనం తీసుకొచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ప్రొటెక్టివ్ కేస్ ఇది. ఇక డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టైప్ ఏ టు టైప్ సి కేబుల్, చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు, 33 వాట్, కొన్ని యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇక ఫైనల్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్. సో ప్లాస్టిక్ అయితే మనకు నార్మల్ గా ఎలాంటి డ్యామేజ్ కాకుండా వచ్చేస్తుంది, ఇది పేపర్ కాబట్టి నార్మల్ గా వచ్చేస్తుంది. వావ్, ఫస్ట్ దీన్ని పట్టుకోగానే ఈ బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఫినిష్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ కలర్ చూసారా, కొంచెం పెప్పీ కలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఫోన్ మాత్రం చూడటానికి ఫెంటాస్టిక్. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే ఇది మీకు ప్రెషర్ రిలీజ్ హోల్ అనుకుంటా. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు డ్యూయల్ మైక్రోఫోన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మనకి సిమ్ కార్డ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక రెండు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ ని మనం ముందు తీసుకొచ్చారు. సో ఆలస్యం చేయకుండా దీన్ని పవర్ ఆన్ చేస్తున్నాను. ఇది పవర్ ఆన్ అయ్యే లోపల వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కేస్ ను కూడా మనం పెడదాం. ప్రొటెక్షన్ లాగా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. ఈవెన్ చూడండి, కాకపోతే ఇది వేసినప్పుడు మీకు కొంచెం లావుగా అనిపిస్తుంది, బట్ ప్రొటెక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది బూట్ అవుతుంది. ఇది మొత్తం కంప్లీట్లీ సెటప్ చేసుకొని దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నాం. డిజైన్ అండ్ బిల్డ్ కన్నా కానీ స్టైలిష్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్లిప్ మోడ్స్ అనగానే ఇవి ఎక్కువగా కొంచెం షో ఆఫ్ షార్ట్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యేలాగా ఫామ్ ఫ్యాక్టర్ ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇట్లా మీకు ఫోల్డ్ చేసినప్పుడు 15.85mm, అలాగే ఎప్పుడైతే మీరు ఇట్లా ఫ్లిప్ ఓపెన్ చేస్తారో 7.25mm రావడం జరుగుతుంది. ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 188 grams. ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్యాంటోన్ లైటెస్ట్ స్కై, మరొకటి ప్యాంటోన్ గిబ్రేటర్ సి, మరొకటి వచ్చేటప్పటికి ప్యాంటోన్ స్ప్రింగ్ బడ్, ఫ్యాబ్రిక్, అలాగే లెదర్. ఇట్లా మూడు డిఫరెంట్ ఫినిషెస్ లో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్. ప్యాంటోన్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ప్యాంటోన్ గిబ్రాన్ సి. సో ఈ కలర్ అయితే కొంచెం చూస్ చేసుకోండి, కొంచెం యూనిక్ గా ఉంటుంది, కొంచెం పెప్పీ కలరే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్లిప్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో మనకి అల్ట్రా థిన్ గ్లాస్, యూటీజీ గ్లాస్ తోటి మనకి దీని అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి IP48 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. సో వాటర్ దగ్గర అయితే ప్రొటెక్ట్ చేయగలరు, డస్ట్ ఇట్లాంటి వాటి అఫ్ కోర్స్ ఇది ఫ్లిప్ టైప్ కాబట్టి హింజెస్ వీటన్నిటిలో మనకి డస్ట్ పోవటం ఇట్లాంటివన్నీ మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. బట్ సాధ్యమైనంత వరకు ఈ రెండింటి మధ్య గ్యాప్ లో కూడా వీళ్ళు ఎలాంటి డస్ట్ లోపలికి పోకుండా ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు, కానీ కొంచెం జాగ్రత్తగా మనం అయితే యూజ్ చేయాల్సిందే. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి హింజ్ లో డ్యూరబిలిటీ కోసం ఏకంగా వీళ్ళు టైటానియం హింజ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో బేసిక్ గా 5 లక్షల సార్లు మీరు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసిన అంటే పర్ డే అట్లీస్ట్ మినిమం 200 సార్లు మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేసినా గానీ 7 years పాటు దీని లైఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే అలా బ్రాండ్ అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి క్రీజ్ కూడా ఆల్మోస్ట్ ఇన్విజిబుల్, మీకు ఎక్కడ కూడా అక్కడ క్రీజ్ ఉంది అని చెప్పి అయితే కనిపించదు. సింగిల్ కంటిన్యూషన్ డిస్ప్లే లాగానే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంట్లో మనకి ఈ ఫ్లిప్ ఫోన్స్ వల్ల మెయిన్ గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే క్రియేటర్స్ కి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. క్యామ్ కోడర్ మోడ్ లో మన వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అమేజింగ్. అంటే చేతికి గ్రిప్ పట్టుకొని రికార్డ్ చేయడం ఇదంతా బాగుంటుంది. అండ్ బై ద వే అలాంటి ఫోటోస్ తీసినప్పుడు, వీడియోస్ తీసినప్పుడు ఇది మీకు వ్యూ ఫైండర్ లాగా, ఈవెన్ మీరు ఇక్కడ వీడియో రికార్డ్ చేసేటువంటి పర్సన్ చూడటంతో పాటు అవతల పర్సన్ కూడా డైరెక్ట్ గా ఇక్కడ వ్యూ ఫైండర్ లాగా మనకు చూడొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దీంతో పాటు డెస్క్టాప్ మోడ్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి చూసినప్పుడు జస్ట్ ఇట్లా స్వైప్ చేయడానికి లైక్ డెస్క్టాప్ మోడ్ లాగా యూజ్ చేసుకోవడంతో పాటు అండ్ టెంట్ మోడ్ లో మీరు మీ కంటెంట్ కూడా చూడొచ్చు. లైక్ ఫోన్ ఇట్లా ఫ్లిప్ చేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ యూట్యూబ్ లేదా మీ బెడ్ సైడ్ క్లాక్ లాగా ఇట్లా యూజ్ చేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. సో మల్టీపర్పస్ లాగా అన్నట్లు. అండ్ డిస్ప్లే పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ మీకు ఉన్నటువంటి ఈ డిస్ప్లే ఎక్స్టర్నల్ డిస్ప్లే అని అంటారు. ఇది వచ్చేటప్పుడు మీకు 3.6 inches ఫుల్ HD 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి LTPS టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే వీళ్ళు ఇక్కడ వాడటం జరిగింది. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మీకు 1700 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. 100% DCI P3 కలర్ గామెట్ తో పాటు 10-bit ప్యానెల్, HDR కంటెంట్ కూడా మీరు ఇందులో అయితే వాచ్ చేయొచ్చు. విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇంతే కాదు, దీంట్లో మీరు నోటిఫికేషన్స్ చూడొచ్చు, యాప్స్ ని యూజ్ చేసుకోవచ్చు, రిప్లైస్ ఇవ్వచ్చు, గూగుల్ ఫోటోస్ ని చూడటంతో పాటు
పాటు ఫోన్ ని ఓపెన్ చేయకుండానే మీ ఆన్లైన్ క్లాసెస్ అలాగే మీటింగ్స్ ఒకవేళ మీరు కనుక బిజీగా ఉన్నట్లయితే ఎవ్రీథింగ్ మీరు ఈ ఎక్స్టర్నల్ స్క్రీన్ ద్వారానే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్ సెగ్మెంట్ ఎక్స్టర్నల్ డిస్ప్లే AI తో ఇంటిగ్రేట్ అవటం. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో గూగుల్ జెమినైని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎక్స్టర్నల్ డిస్ప్లేలో ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మీరు గూగుల్ జెమినైని యూజ్ చేయాలంటే. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్యాచ్ మీ అప్ 2.0 మీకు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మొత్తాన్ని కూడా సమ్మరైజ్ చేస్తూ గూగుల్ జెమినై ఇదే మినీ డిస్ప్లే మీద ఎక్స్టర్నల్ డిస్ప్లే మీద మనకు చూపించడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. అండ్ వీటితో పాటు పే అటెన్షన్ అని చెప్పి వాయిస్ కమాండ్ ఇచ్చారంటే చాలు ఆటోమేటిక్ గా అక్కడ ఎవరైతే లెక్చర్ ఇస్తున్నారో లేదా ట్రాన్స్లేటర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కీ ట్రిగ్గర్ పాయింట్స్ అన్నిటిని తీసుకొని ఇది సమ్మరైజ్ చేసి మనకి ఇదే పోర్టబుల్ మినీ ఎక్స్టర్నల్ డిస్ప్లే మీద దీని సమ్మరీ అనేది చూపించడం జరుగుతుంది. గూగుల్ ఫోటోమోజీ లైక్ మీ ఫోటోస్ ని ఎమోజీస్ కింద కన్వర్ట్ చేసేటువంటి ఫీచర్ కూడా డైరెక్ట్ గా మీరు ఫోన్ ఫ్లిప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్స్టర్నల్ డిస్ప్లే ద్వారానే మీరు పనులన్నీ చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్ డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి LTPO ప్యానల్ మనకి యూజ్ చేయడం జరిగింది. సో స్మూతర్ ఎక్స్పీరియన్స్ తో పాటు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లో కూడా ఇది ఇంటెలిజెంట్ గా వర్క్ చేస్తూ మన బ్యాటరీ బ్యాకప్ ని మాక్సిమం ఇది సేవ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి 10-bit ప్యానలే POLED డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ అమెజాన్ లో మీరు HDR కంటెంట్ చూడటంతో పాటు మాక్సిమం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికే అప్ టు 120 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 85.33%. కొంచెం బెజల్స్ మనకు కొంచెం పెద్దగా కనిపించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఫ్లిప్ లో మనం అయితే త్యాగం చేయాలి ఎందుకంటే సైడ్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఈవెన్ టచ్ శాంపిల్ రేట్ కూడా 220 Hz నుంచి 300 Hz దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని బ్రైట్నెస్ నిట్స్ మినిమం అంటే నార్మల్ రెగ్యులర్ గా వచ్చేటప్పటికి మీకు 1500 నిట్స్ అండ్ అవుట్డోర్ కండిషన్ లో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 3000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. DCI P3 కలర్ గామెట్ తో పాటు SGS ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు. ఆఫ్ కోర్స్ మోటరోలా అంటే ఇది వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీరు హైరెస్ ఆడియో మ్యూజిక్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడే మీకు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ 1 డే వస్తుంది. ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయినట్లయితే ఈవినింగ్ మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 30 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తూ జరుగుతుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదు. సో దీంట్లో మీరు ఏదైనా ఒక కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి విషయం ఏమైనా ఉందా అంటే అక్కడ బ్యాటరీ. బట్ కంపారిటివ్ ఇప్పటిదాకా మార్కెట్ లో ఉన్నటువంటి ఫ్లిప్ ఫోన్స్ అన్నిటిలో కూడా మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే హైయెస్ట్ mAh కలిగినటువంటి బ్యాటరీ. ఇక మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ లో వీళ్ళు ఫ్లిప్స్ కోసం డెడికేటెడ్ గా డిజైన్ చేసినటువంటి 7400X ప్రాసెసర్ ఇందులో తీసుకొని వచ్చారు. 7400 ఏదైతే ఉందో నార్మల్ బార్ ఫోన్స్ కి, ఇది X అంటే ఏంటి అంటే డెడికేటెడ్లీ ఫర్ ఫ్లిప్ అలాగే ఫోల్డ్ ఫోన్స్ కి. ఇది 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్స్ కోసం దీంట్లో మనకి ARM మాలిక్ సంబంధించినటువంటి G615 MC2 GPU ని యూజ్ చేశారు ఫర్ స్మూతర్ గేమ్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ దీంట్లో మీరు హై ఎండ్ గేమ్స్ లాంటివన్నీ ఆడుకోవచ్చు. బట్ డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ లాగైతే మీరు దీని అయితే చూడకండి. అండ్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ సుమారుగా నాకు తెలిసినంత వరకు ఇది 50,000 రూపాయలకు పెట్టే అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో LPDDR5X అలాగే UFS 2.2 స్టోరేజ్ కాకుండా 3.1 అన్న తీసుకొచ్చిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 8+256GB. అండ్ మరొక 8GB ఏదైతే ఉందో మీకు విర్చువల్ ర్యామ్ కింద సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 8 lakhs ప్లస్ మనకు రావడం జరుగుతుంది. అండ్ డ్యూయల్ కోర్ అలాగే CPU థ్రాటిల్ టెస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూస్తున్నారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. ఇక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 3 మేజర్ OS అప్గ్రేడ్స్ కి అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మోటరోలా గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లీన్ UI, మీకు ఎలా బ్లాట్వేర్ కానీ ఇలాంటివి అయితే ఏం లేదు. బట్ డిఫాల్ట్ డైలర్ మాత్రం మీకు గూగుల్ డైలర్ వస్తుంది. అవతల వాళ్ళకి రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ వెళ్ళడంతో పాటు మోటరోలా కాబట్టి మోటరోలాకి సంబంధించినటువంటి జెస్టర్స్ లైక్ ఇట్లా షేక్ చేశారంటే మీకు ఇది ఫ్లాష్ లైట్ ఆన్ అవుట్, అలాగే జస్ట్ మీరు ఫోన్ కనుక ఫ్లిప్ చేశారు అన్నట్లయితే కనుక DND మోడ్ యాక్టివేట్ అవడంతో పాటు ఇట్లా మీరు 2 సార్లు అన్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు కెమెరా ఆన్ అవటం, ఇవన్నీ కూడా మోటరోలాకి సంబంధించినటువంటి జెస్టర్స్. ఆఫ్ కోర్స్ వాటన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు Gen Z జనరేషన్ కి సంబంధించినటువంటి కస్టమైజేషన్స్ అన్ని మీరు ఇందులో చేసుకోవచ్చు. లైక్ థీమ్స్ ని కస్టమైజ్ చేసుకోవడం, ఫాంట్స్, కలర్స్, ఐకాన్ షేప్స్ ని, వీటితో పాటు ఎక్స్టర్నల్ డిస్ప్లే కస్టమైజేషన్ తో పాటు లాక్ స్క్రీన్ కస్టమైజేషన్, ఈవెన్ డార్క్ మోడ్ ని ఇది మరింత ఆప్టిమైజ్డ్ గా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది.
ఉంది. సో ఓఎస్ విషయంలో మీకు ఎక్కడ డోకా లేదు. ఆల్మోస్ట్ ఒక క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ విత్ కస్టమైజేషన్ మీరైతే ఆస్వాదించవచ్చు. అండ్ వీటితో పాటు మోటో దీన్ని థిన్ షీల్డ్ తోటి సెక్యూర్ చేయడం జరిగింది. బేసిక్ గా ఇందులో ఉన్నటువంటి మీ యాప్స్ కావచ్చు, నెట్వర్క్ ప్రొటెక్షన్ అంతా ఏదైతే మనం బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్స్ లో ఎక్కువగా చూస్తుంటాం దాన్ని కూడా ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఫోన్ త్వరగా హ్యాక్ అవ్వటం అవకాశాలు చాలా వరకు తక్కువ అని చెప్పొచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీనిలో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మనం తీసుకొచ్చారు. f-stop 1.8 తో రావడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా మనకి ప్యాంటోన్ కలర్ సర్టిఫైడ్ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కలర్స్ ఏవైతే నాచురల్ గా అంటే రెగ్యులర్ గా ఇక్కడ రెడ్ ఉంది అనుకోండి, రెడ్ మాక్సిమం మనకు కనపడడం అయితే జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మనం ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ లో మీరు 24mm అలాగే 35mm అలాగే 50mm దాకా మీరు డైరెక్ట్ గా ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా సూపర్. అండ్ దీంట్లో మరొక 13 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. f-stop 2.2 తో రావడం జరుగుతుంది. అండ్ ఇదే సెన్సార్ మీకు మ్యాక్రో సెన్సార్ కింద కూడా యూజ్ అవడం జరుగుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లో కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ ని కంట్రోల్ చేస్తూ కలర్ సాచురేషన్స్ ఇంకొంచెం బూస్ట్ గా చేసి మన ముందు చూపిస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం తీసుకొచ్చారు. నిజంగా నాచురల్ టోన్ కి దగ్గరగా ఈవెన్ కొన్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా స్కిన్ టోన్ ని అలాగే షార్ప్నెస్ ని పర్ఫెక్ట్ గా ఇది మేనేజ్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 4K 30 అలాగే ఫ్రంట్ లో కూడా మీరు 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో క్వైట్ డీసెంట్ కెమెరాస్ అనే నా అభిప్రాయం. అండ్ ఇంతేకాదు ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు AI అయితే యూస్ చేశారు. లైక్ ఫోటో ఎన్హాన్స్ చేయొచ్చు, అలాగే స్టెబిలైజేషన్ లేనటువంటి ఫోటోస్ మొత్తాన్ని స్టెబిలైజ్ చేయడంతో పాటు కలర్ ఆప్టిమైజేషన్ అలాగే ఆటో స్మైల్ క్యాప్చర్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి ఏ ద్వారానే పనిచేస్తున్నాయి. ఇవాళ రేపు క్వైట్ కామన్ గా మనం అన్నిట్లోనూ చూస్తున్నాం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్ దీంట్లో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 అలాగే వైఫై 7 సపోర్ట్ తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని కూడా మనం తీసుకొచ్చారు. NFC సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి ఇందులో తీసుకొచ్చారు. 16 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఫార్మ్ ఫ్యాక్టర్ నాకు మెయిన్ ఇంపార్టెంట్. డ్యూరబిలిటీ నాకు ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, లేదు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక క్రియేటర్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చేస్తుంటారు, ఒక కెమెరా మ్యాన్ లేదంటే మీకు ఒక టీం లేదు, అలాంటి సందర్భాల్లో ఇందులో మీకు వరల్డ్స్ ఫస్ట్ హ్యాండ్ జెస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు ఈ జెస్టర్ సహాయంతో వీడియోని రికార్డ్, పాస్ అలాగే స్టాప్ కూడా చేసుకోవచ్చు. వీడియోస్ ని సెల్ఫ్ గా రికార్డ్ చేసుకోవడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడటంతో పాటు క్యామ్ కోడర్ మోడ్ డైరెక్ట్ గా మీరు వీడియో షూట్ చేసినప్పుడు ఆ విధంగా అంటే చాలా గ్రిప్ గా మీరు దీన్ని యూజ్ చేయడంతో పాటు డెస్క్ టాప్ మోడ్ అలాగే బెడ్ సైడ్ మోడ్ లాగా రకరకాలుగా అంటే ఒకే ఫోన్ ని మల్టీ పర్పస్ గా మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మీకు కాంప్రమైజ్ అవ్వాల్సిన థింగ్స్ కూడా ఉంటాయి. లైక్ తక్కువ కెపాసిటీ కలిగినటువంటి బ్యాటరీతో పాటు ప్రాసెసర్ కూడా యావరేజ్ ప్రాసెసర్ అని అంటాను. ముఖ్యంగా ఫార్మ్ ఫ్యాక్టర్ నాకు మెయిన్ కాన్సన్ట్రేషన్ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే నాకు తెలియదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ లో ఒక మంచి డ్యూరబుల్ ఉన్నటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ ఉన్న ఫ్లిప్ ఫోన్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీని ఫస్ట్ సేల్ వచ్చేటప్పటికి 4th June ఫ్లిప్కార్ట్ అలాగే motorola.in వెబ్సైట్ తో పాటు ఆఫ్లైన్ రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో కూడా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.